ప్రియమైన వాళ్ళరా, ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబో అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము ఇలా సెలవిస్తుంది, నీ గోడలు మరలా కట్టించు దినం వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలమగును అనేటువంటి మాటను మనము చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గోడలు మరలి కట్టించడము అంటే అర్థం ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు దేశమును నెబుకద్నెజరు అనేటువంటి బబులోను రాజు ఆ యొక్క దేశాన్ని నాశనం చేశాడు. ఆ యొక్క ఇశ్రాయేల్ దేశపు యొక్క గోడలను, యూదా దేశపు యొక్క గోడలను ఆయన పడగొట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరాన్ని కూడా అగ్నితో కాల్చివేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఇలాంటి సందర్భంలో యూదులు వారు బబులోను దేశానికి బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు కూల్చివేయబడినటువంటి పట్టణాన్ని గురించి దేవుని యొక్క ప్రవచనము మీకా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుకి అందజేయబడుతుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రవక్త ఏమంటున్నాడు? ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క బాధ ఏంటి? నా దేశము, మా దేశము ఆ యొక్క గోడలు కూల్చివేయబడి ఉన్నాయి, మా యొక్క మందిరము కాల్చివేయబడి ఉంది, మా యొక్క దేశం నాశనమైందని చెప్పి వారు బాధపడుతూ ఉన్నారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మన యొక్క జీవితము కూడా అనేక శత్రువుల ద్వారా, అనేక కార్యాల ద్వారా మన యొక్క జీవితం కూడా పడగొట్టబడినటువంటి, కూల్చివేయబడినటువంటి, గోడలు కూల్చివేయబడినటువంటి పట్టణం వలె మన జీవితం కూడా, అంటే కాపుదల లేని ఒక పట్టణం అండి. గోడలు లేని పట్టణానికి ఏమైనా కాపుదల ఉంటుందా? ఉండదు అసలు. అంటే ఎవరంటే వాడు లోపలికి చాలా తేలిగ్గా రావచ్చు, అంటే ఏమైనా చేయొచ్చు, ఏమైనా దోచుకెళ్ళొచ్చు, మళ్ళీ రావచ్చు. అలాంటి కాపుదల లేని ఒక పట్టణము, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షణ లేని ఒక పట్టణము, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన మహిమను కోల్పోయినటువంటి పట్టణంగా మన జీవితం చాలాసార్లు ఇలా మారిపోతుందండి. నేను చాలా ఆశీర్వాదకరంగా ఉన్నానండి, సమాధానంగా ఉన్నానండి, కానీ ఒక్క చిన్న పొరపాటు, కొంతమంది ఇచ్చినటువంటి సలహాల వల్ల, నేను చేసినటువంటి క్రియలు, నా పొరపాటు వల్ల నేను నా యొక్క మహిమను, నా యొక్క ఆశీర్వాదాలని, నా సమాధానం నేను కోల్పోయాను అనేటువంటి తలంపు కొంతమందికి ఉంటుందండి. ప్రియమైన ఇలాంటి తలంపు ఇశ్రాయేలుకి ఉన్నప్పుడు దేవుడు వారిని ఓదార్చే విధానంలో ఈ యొక్క ప్రవచనాన్ని మీకా ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడండి. ప్రియమైన ఆయన ప్రవచించిన మాట ప్రకారమే ఇశ్రాయేల్ దేశం యొక్క గోడలు మళ్ళీ నెహెమియా అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా కట్టబడినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియులరా, జెరుబాబెలు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా దేవుని మందిరము మళ్ళీ కట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, అప్పుడు కూల్చివేయబడినటువంటి పట్టణాన్ని, మహిమను కోల్పోయినటువంటి పట్టణాన్ని ఎలాగ దేవుడు మళ్ళీ కట్టించాడో, ఆ గోడలు కట్టించాడో, అలాగా మళ్ళీ నీ జీవితాన్ని కూడా నేను మార్చబోతున్నాను, నువ్వు కోల్పోయినటువంటి ఆశీర్వాదాలని నేను మళ్ళీ నీకు ఇవ్వబోతున్నాను అని చెప్పి దేవుడి యొక్క ఉదయకాల సమయాన మనతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితము చాలాసార్లు ఇలాగుంటుందండి. అప్పుడు దేవుడు మనను మళ్ళీ కట్టించినప్పుడు ఏమవుతుందంట? నీ సరిహద్దు విశాలమవుతుంది. అంటే సరిహద్దు, మనకు బార్డర్స్ ఇంతవరకు అంటే శత్రువు మనం కూల్చివేసినటువంటి ఆశీర్వాదము చిన్నదే అండి. శత్రువు మనను మన జీవితాన్ని పాడు చేసిన ఆశీర్వాదం చిన్నదే, చిన్న ఆశీర్వాదం పాడు చేశాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీ జీవితాన్ని మళ్ళీ కట్టించినప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడుతుంది, విస్తారమవుతుంది అంటున్నాడు. యోసేపు మామూలు వ్యక్తిగా ఉన్నప్పుడే అన్నలు ఆయన్ని అమ్మివేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మివేసినటువంటి యోసేపు మామూలైన వ్యక్తి అండి. అంటే ఒక చిన్న కుర్రాడు, యవనస్తుని వారు అమ్మివేశారు. కానీ ప్రియులారా, మళ్ళీ దేవుడు ఆ యొక్క యోసేపుని లేవనెత్తాడు. ఆ యోసేపుని ఆశీర్వదించబడినప్పుడు మళ్ళీ వారు చూసిన యోసేపు వారి యొక్క మామూలైన యోసేపు కాదు, ఐగుప్తు దేశానికి అధిపతి అయినటువంటి యోసేపును వారు చూశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ యొక్క శత్రులు మీ జీవితాన్ని పాడు చేసి ఇంకంతే వాడు లేయలేని పైకి అని చెప్పి ప్రియమైన దేవుని శత్రువులు నెమ్మదిపడి ఉంటారేమో, కానీ దేవుడు మళ్ళీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అధిపతి అనేటువంటి స్థానంలో, ఆ యొక్క విధానంలో, ఉన్నతమైన స్థానంలో దేవుడు మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. మీ సరిహద్దులు దేవుడు విశాలపరచబోతున్నాడు, విస్తారపరచబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు కూల్చివేసిన కట్టేటువంటి దేవుడు, మళ్ళీ నీ జీవితాన్ని కట్టేటువంటి దేవుడు నీతో ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మళ్ళీ నేను నిన్ను లేవనెత్తుతాను,
మళ్ళీ నేను నిన్ను కడతానని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ మనల్ని కట్టేటువంటి దేవునికి మన జీవితాలు అప్పగిద్దామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. తండ్రి, నీ గోడలు మళ్ళీ కట్టే దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విస్తారమగినటువంటి మాట ప్రకారము తండ్రి, మనుషులు మా జీవితాన్ని కూల్చివేసిన తండ్రి, మళ్ళీ మమ్మల్ని లేవనెత్తేటువంటి దేవుడు, కట్టేటువంటి దేవుడు మాతో ఉన్నావయ్యా. తండ్రి, మీ బిడ్డల యొక్క జీవితాలు తండ్రి శత్రువు ద్వారా కూల్చివేయబడి ఉన్నట్లు జీవితాన్ని మళ్ళీ మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను, మళ్ళీ వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను అయ్యా. తండ్రి స్తోత్రం, ఎలాగ మళ్ళీ యూదా దేశాన్ని తండ్రి మీరు మహిమతో నింపావో, మళ్ళీ ఆ యొక్క దేశం ఎలా కట్టబడిందో అలాగ తండ్రి అయ్యా, కూల్చివేయబడినటువంటి శత్రువు ద్వారా పాడు చేయబడినటువంటి మీ బిడ్డల యొక్క జీవితాలు మళ్ళీ కట్టబడినగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ రోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడు నన్ను ఆశీర్వదించమని యేసయ్య నామంలో ప్రార్థించడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ప్రైజ్ ది లార్డ్.